సార్ వణక్కం. నా పేరు మురుగేశన్. మీకు అసిస్టెంట్గా ఉండి పుడిసేది నేనే. మీ పేరు కిషోర్ అని తెలుసు. కంగారు పడకండి, ఏమి అడగను. మీకు మాటలు రావని సురేష్ సార్ ఆల్రెడీ చెప్పి పుడుస్తున్నాడు. ఇప్పుడు పోయి ఒక స్ట్రాంగ్ టీ తీసుకొచ్చేదా? హలో మామా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ పోరెన్కలా తిరగకరా అంటే తిరుగుతావేంద్రా? ఇటు రారా లైబ్రరీకి, నేను వెయిట్ చేస్తున్నా. అరే నాతో మాట్లాడరా బాయ్, ఎంతసేపు దాని వెనకాల తిరుగుతావు? ఓకే. అరే ఎన్నిసార్లు చెప్పాలరా మామ, డీజిల్ బండ్లో పెట్రోల్ పోయించోదని. సారీ. హలో సార్, నా పేరు సుజన్ సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సృజన్, తిన్నావారా? తిన్నాను సార్. ఏంద్రా నీ ఇంటర్నెట్ సిగ్నల్స్ నన్ను వదిలేస్తున్నాయా? లేదు సార్. నీ అయ్యా మరి కత్తరా నా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోమని నాకు కుక్కలు తిరిగినప్పుడు తెలియదా? నీ అబ్బా సాలే. హలో సార్, బిల్లోడు కట్టాడ్రా. ఏం మాట్లాడుతున్నారు సార్? చెత్తనా కొడక మాట్లాడవే. హలో సార్, నా పేరు నందు. ఏ విధంగా సహాయపడగలను మీకు? ఆఫీస్లో ఉన్నా సార్. అట్లాంటివా? ఎప్పుడు పోతున్నావు ఇంటికి? ఈవినింగ్ వెళ్తున్నా సార్. దేనికి సార్? ఏంలే, నా మనుషుల్ని ఇంటి దగ్గర వెయిట్ చేస్తుర్రు. పగలదంగా నీకు. ఓ జల్దీ పో, ఇంటికి పో. సార్ అయ్యా, నా ఇంటికి వచ్చి కనెక్షన్ ఇచ్చిపోయినావు. ఈ అబ్బా నా సెకండ్ సెటప్ తో వీడియో కాల్ మాట్లాడతామంటే అయితలేదు. ఫస్ట్ తొక్కలో ఉద్యోగం బాస్ కూడా సంగతి చెప్పాలి. సార్ నాకు ఈ జాబ్ వస్తుంది, నన్ను వదిలేయండి సార్. లింక్డ్ఇన్లో వారానికి ఒకసారి ప్రమోషన్స్ కోసం జాబులు పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి సార్ ఇది? పచ్చి బూతులు తిడుతున్నారు సార్. మీ కంపెనీకి వచ్చాక తెలిసింది సార్ ఇన్ని రకాల బూతులు ఉంటాయని. నా వల్ల కావట్లేదు, నన్ను పంపించాను సార్. ఏంటయ్యా మరి చిన్నపిల్లలాగా? హ్యావ్ సమ్ పేషెన్స్. సార్ మీరు మాకు పేషెన్స్ పెంచే బదులు మన కంపెనీ సిగ్నల్ స్ట్రెంత్ పెంచొచ్చు కదా సార్. దానికి 2 కోట్లు ఖర్చు అవుద్ది. ఇలా అయితే 25 లక్షలతో పోద్ది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే కోపంలో మన ఎంప్లాయీలు వల్లగొట్టే సామాన్లకి 2 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు అయ్యింది సార్. మీరు అన్ని చెప్పినా నా వల్ల కాదు సార్, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇంకో బక్రాగాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ సార్. కంపెనీ సిగ్నల్స్ కోదండం.